కొండ అంటాడు అపోలో హాస్పిటల్ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. అపోలో హాస్పిటల్ ఉంటే వెళ్ళాము. కోవిడ్ టైంలో అపోలో హాస్పిటల్ ఉన్నాడు ఏం చేయాలి? గవర్నమెంట్ దగ్గర పోయి దరఖాస్తు పెట్టిండు, మీరు లిమిట్ పెట్టకండి, మేము ₹1,00,000 తీసుకుంటాం, 10 లక్షలు తీసుకుంటాం, 20 లక్షలు తీసుకుంటాం, మీరు దానికి ఇంత లిమిట్ పెట్టకండి అని చెప్పినోడు కొండ విశ్వేశ్వర రెడ్డి. నేను ప్రతి గ్రామం తిరిగి నిత్యావసర వస్తువులు పంచిన, మందులు ఇచ్చిన, ఆరోగ్య సేవలు నా బస్సు ఇక్కడ ఉంది, బస్సు చూడండి, పెద్ద బస్సు తయారు చేసి గ్రామాన్ని తిప్పిన, వైద్యం ఇంటికి అందుబాటు చేసిన, ఉచితంగా అందుబాటు చేసిన, నాకు కూడా మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, ఉచితంగా అని చెప్పిన నేను. మరి ఆయనే దొరా పైసలు ఉన్నాయని చెప్పి బాగా చెప్పేటోడు, 5,000 కోట్లు ఉన్నాయి, అపోలో హాస్పిటల్ ఉన్నాయని చెప్పేటోడు ఇంత ఇవ్వచ్చు కదా మీకు. నేను చెప్పే ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కోవిడ్ టైంలో ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తుతలేడు, 20,000 డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుందని కోవిడ్ టైంలో. అది సహాయం చేయని వాళ్ళు ఏం లాభం? అందుకే ఎలక్షన్లో ఉండొద్దు, రావద్దు, పైసలు ఉంటే ఇంట్లో పెట్టుకో, కూర్చో, నీకు ఎవరికి ఇచ్చే బుద్ధి లేకపోతే, ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చో, ఎవరు అడగరు మిమ్మల్ని రాజకీయంలోకి రావాలి. రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు అందరికి అందుబాటులో ఉండాలి. అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటాడు ఇంటికి వస్తే. మీకు తెలుసా అపాయింట్మెంట్ తీసుకోవడం ఎట్లా తీసుకోవాలో? వస్తారు, ఆపద ఉండి వస్తారు. అపాయింట్మెంట్ తీసుకొని రాలే, నువ్వు నీ టైం ఇచ్చినావు, మేము ఎందుకు వచ్చినావు అని అడిగితే మీరు ఏం చేస్తారు? ఇట్లా చాలా ఉన్నాయి చెప్పేది. నాకు ఇంకొక మీటింగ్ ఉంది. ఈ పోటీ నాకు విశ్వేశ్వర రెడ్డికి. మీరు నా మనవి చెయ్యి గుర్తు కోటేయండి, కాంగ్రెస్ పార్టీకి వేయండి. పేదల సంక్షేమం కోసం, మీ అందరి సంక్షేమం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తను చెప్పినట్టు బీజేపీ పార్టీ నాయకులను అడగండి, ఎవరికైనా మీ పిల్లలకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది 7 లక్షలు. మీ పిల్లల్ని అడగండి, బీజేపీ అనే పిల్లల్ని అడగండి, ఎవరన్నా అంటే ఆ మాట అడగండి. బీజేపీ నాయకులను అడగండి, ఏదైనా ఒక సంక్షేమం చేసిందా? ఈ 2,000 ఇచ్చిందా? 4,000 ఇవ్వబోతుండ్రు, ఇప్పుడు 6,000 చేయబోతుండ్రు, ఇవి ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయా? బీజేపీ అని ఓటేస్తే మాకు వచ్చేది ఏందని అడిగాడు. వాళ్ళు ఒక మాట చెప్పి ఈ పలానా రాష్ట్రం ఇంతకన్నా మంచి పనులు చేస్తున్నారని చెప్తే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. యావత్ భారతదేశంలో ఎక్కడ ఇవ్వరు, చాలా రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ దేవుని పేరు చెప్పుకొని చేస్తారు. రాజకీయం దేవుని పేరు చెప్పేది అవసరమా? ఇవాళ మనం దేవుడు గుడిలు ఉంటాడు, భక్తి మన గుండెలు ఉండాలి. శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామచంద్రుడు, నాకు అత్యంత ఇష్టం శ్రీరామ.